బ్రేకింగ్ న్యూస్ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మనేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని ఆయన ఇంటి దగ్గరే కొమ్మనేనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తొళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, అటు అమరావతి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన కేసులో కూడా అటు అయితే కొమ్మనేనిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? చూసుకుంటే అమరావతి మహిళా రైతుల్ని రాజధాని ఉద్దేశించి కూడా సాక్షి ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, అంటే కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించకపోవడం, అలాగే వాటిని సమర్థించే రీతిలో ఆయన వ్యవహరించే నేపథ్యంలో కూడా అమరావతి ప్రాంతంలో తుళ్లూరులో నిన్న అర్ధరాత్రి కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ నంబర్ 108/2025 ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించి కూడా కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసు, అలాగే సాక్షి యాజమాన్యం ముగ్గురుపై కూడా అనుచిత వ్యాఖ్యలు ఎస్సీఎస్టీ సంబంధించిన కేసు కూడా నమోదైంది. ఈ కేసుకు సంబంధించి కూడా నిన్న తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేక గాలింపు చర్యలు అయితే పోలీసులు చేపట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉదయం కొమ్మినేని శ్రీనివాస్ ని హైదరాబాద్ లో ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపట్లోనే ఆయన్ని రాజధాని ప్రాంతం తుళ్లూరు పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ ముగ్గురిపై సాక్షి యాజమాన్యం, అలాగే కృష్ణంరాజు, అలాగే ఇతనిపై కూడా దాదాపుగా మొత్తం 52 కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు వీటన్ని చోట్ల అమలు చేస్తారా, ఏం చేయబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎస్, అయితే శివ, ఇప్పటి వరకు కూడా మనం చూస్తున్నాము అటు అమరావతి మహిళలతో పాటు కూడా అటు ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. క్షమాపణలు చెప్పాలంటూ కూడా వారైతే డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై తగ్గి వీళ్ళకి క్షమాపణలు చెప్పే అవకాశం ఉందా, లేదంటే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? క్షమాపణలకు సంబంధించి కూడా ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన డిబేట్ సాక్షిగా నిన్న క్షమాపణ చెప్పిన పరిస్థితి కనిపించింది. కానీ మహిళల్ని కించపరిచిన తర్వాత క్షమాపణ చెప్పినా కానీ పోలీసులు కేసు నమోదైంది కాబట్టి ఖచ్చితంగా చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. సో వీరిద్దరిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. కొన్ని చోట్ల అసభ్యకర వ్యాఖ్యలు, ఐటీ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా తుళ్లూరుకు సంబంధించి కూడా ఒక డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఖమ్మంపాటి శిరీష అనే డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ కేసు కూడా అక్కడ నమోదైన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో వీరికి ఎస్సీ కేసు నమోదైంది కాబట్టి వీరికి క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఈ రోజు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో అతను హాజరు సాయంకాలం అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్ కనిపిస్తున్నాయి. శివ, అయితే ఇప్పటికి మనం చూస్తున్న ఈ కేసుకు సంబంధించి అటు మహిళల డిమాండ్లు కూడా మనం ఇప్పటి వరకు విన్నాము. ఏదైతే అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోని, అలాగే కేసీఆర్ ఫోటోను పెట్టి కూడా చెప్పులతో కొట్టిన దృశ్యాలు అయితే మనం చూసాము. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అటు భారతి కానివ్వండి, అటు మాజీ సీఎం కూడా క్షమాపణ చెప్పాలంటూ కోరుతున్నారు. సో వాళ్ళు ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. ఇప్పుడైనా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చా? సాక్షి యాజమాన్యానికి సంబంధించి భారతిరెడ్డి కానీ, అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఈ అంశానికి సంబంధించి స్పందించే అవకాశాలు ఏమాత్రం కూడా కనిపించట్లేదు. ఎందుకంటే తాజాగా అనంతపురం జిల్లాలకు సంబంధించి నిన్న ఒక విద్యార్థిని హత్యకు గురైన నేపథ్యంలో ఆ హత్యకు సంబంధించి కూడా ఈ రోజు ఉదయం ఎక్స్ వేదికగా మాజీ సీఎం జగన్ స్పందించారు. కానీ ఈ సంఘటన జరిగి 48 గంటలు అవుతున్నా కానీ ఈ ఘటనకు సంబంధించి ఇటు జగన్ కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా స్పందించలేదు. కానీ అనంతపురం జిల్లాలో జరిగిన విద్యార్థిని హత్యకు సంబంధించి మాత్రం జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదిక కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది. సో అంటే దానికి సంబంధించి స్పందించారు కానీ దీనికి స్పందించలేదంటే ఖచ్చితంగా అమరావతి అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు స్పందించే అవకాశాలు ఏమాత్రం కూడా కనిపించట్లేదు అక్కడ. ఎస్ శివ, అయితే ఇప్పుడు సంబంధించి అటు శ్రీనివాసరావును అయితే విజయవాడ తీసుకొస్తున్నారు. సో ఇప్పటి వరకు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అండ్ అనంతరం కూడా ఈ రోజు జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా ఈ రోజు మధ్యాహ్నం 1:30-2 గంటల సమయంలో కూడా ఆయన్ని తుళ్లూరు పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుళ్లూరు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని పోలీస్ అధికారులు విచారణ చేపడతారు. విచారణ చేపట్టిన తర్వాత అక్కడి నుంచి మంగళగిరి కోర్టులో ఈ రోజు సాయంకాలం కానీ లేదా అర్ధరాత్రి సమయంలో కూడా ఆయన మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల్లో ఆయన మంగళగిరి వైద్య పరీక్ష నిర్వహించి అర్ధరాత్రి సమయంలో కూడా మంగళగిరి కోర్టు హాజరుపరిచే అవకాశం. ఒకవేళ విచారణ కనుక వెంటనే ముగిసిపోతే సాయంకాలం 6-7 గంటలకే ఆయన కోర్టులో అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి.
ఎస్ శివ, అయితే ఇప్పటివరకు దీనిపైన మరో పక్కన చూసుకుంటే అటు హోంమంత్రి అనిత కూడా స్పందించారు. సో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కూడా ఉపేక్షించేది లేదన్నారు. అయితే దీనిపై ఇప్పటికే ఒక క్లారిటీ కూడా ఇచ్చారు అటు శ్రీనివాస్. అయితే సో నేను వాంటెడ్ గా నేను ఎవరిని కించపరిచి మాట్లాడలేదు, కేవలం ప్రదేశాన్ని మాత్రమే అన్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో దీన్ని ఎలా చూడాలంట? ఖచ్చితంగా అంటే సాక్షికి సంబంధించి కావచ్చు, లేకపోతే మరొక అంశానికి సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా మొదటి నుంచి కూడా రాజధానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో వారు కావాలనే టార్గెటెడ్ గానే అమరావతిపై విష ప్రచారం చిమ్ముతున్నారని చెప్పి ఇటు హోంమంత్రి అనిత కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, అదే అంశాన్ని నిన్న వారు ట్విట్టర్, ఎక్స్ వేదికగా కూడా ఖండించారు. సో ఈ నేపథ్యంలో ఇటువంటి వ్యవహారాలకు సంబంధించి తాము ఏమాత్రం కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు, కఠినంగా వ్యవహరిస్తాం, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి వారు కరాఖండిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఖచ్చితంగా ముఖ్యంగా మహిళలకు సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అమరావతిలో గత 5 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో నిర్వీర్యమైన అమరావతి ప్రాంతాన్ని దాదాపుగా 64,000 కోట్ల రూపాయల నిధులతో కూడా అభివృద్ధి చేస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో అభివృద్ధి జరుగుతున్న ప్రాంతాల్లో ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందించే అవకాశం కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా అమరావతికి సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తే కఠినంగా వ్యవహరించాలనే ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఎందుకంటే మహిళలను కించబడుతున్న ఒక ఎత్తు అయితే, రెండోది అమరావతి బ్రాండ్ ని డ్యామేజ్ చేసే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తుంది అనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తాం. సో ఈ నేపథ్యంలో కఠినంగా వ్యవహరించాలనేది ప్రభుత్వ విధానంగా కనిపిస్తా ఉంది. అఖిల. ఎస్ శివ, అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం ఎవరైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో కృష్ణంరాజు కోసం కూడా పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఖచ్చితంగా కృష్ణంరాజుకు సంబంధించి నిన్న మొన్న ఆయన ఇంటికి, ఆయన బంధువుల నివాసానికి సంబంధించి కూడా తుళ్ళూరు పోలీసులు వెళ్ళినట్లు తెలుస్తోంది. కానీ ఆయన ఆనూచూకీ లేదు, అలాగే ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు సంబంధించి ఆయన తలదాచుకున్నట్లు మరొక వైపు ప్రచారం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో అతన్ని కూడా ఇవాళ రేపట్లో అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. శివ, మరో పక్కనైతే మనం చూస్తున్నాము, ఎందుకంటే ఒక ఆడవాళ్ళను ఇలా కించపరిచి మాట్లాడడం, అది కూడా ఒక ప్రధాన మీడియా ద్వారా కూడా. అయితే దీనిని ఎందుకంటే అటు గత ప్రభుత్వ హయాంలో కూడా సీఎం స్థానంలో ఉండి పాలించిన జగన్ అయితే ఖండించకపోవడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఖచ్చితంగా అంటే అమరావతికి సంబంధించిన విషయంలో అలాగే ఒక ఛానల్లో జరిగిన డిబేట్ అంశానికి సంబంధించి స్పందించాల్సిన అవసరం లేదనేది వైఎస్ఆర్సీపీ ఆలోచనగా కనిపిస్తా ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.